కలర్ అనేది కనపడకుండా ఫుల్ఫిల్ చేసుకుంటూ మనం గోల్డ్ తీసుకున్నాం కదా చెమ్కి, ఆ చెమ్కిని కవర్ చేసుకుంటూ ఇలా కొట్టుకుంటూ వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ చిరాగ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరందరూ నా రీల్స్కి, నా వీడియోస్కి, నా లైవ్ సెక్షన్స్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్. నాకు సబ్స్క్రైబ్ అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నా రీల్స్ని వాచ్ చేస్తున్నారు, నా వీడియోస్ని వాచ్ చేస్తున్నారు, నా లైవ్ సెషన్ కూడా ఆదరిస్తున్నందుకు చాలా అంటే చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. మీ అందరి అభిమానంతో, మీ అందరి సహకారం, మీ అందరి ఆదరణతో నా ఛానల్ ఇంకా ముందుకి గ్రోత్ అవుతూ ఉంది. దానికి నేను చాలా ఆనందపడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక లాంగ్ వీడియో చేయబోతున్నాను. అది ఏంటి అని అంటే కొత్తగా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చూడండి, ఇది నేను స్మైలీ బాల్ తీసుకున్నాను కదా, ఈ స్మైలీ బాల్తో నేను ఒక వీడియో చేయబోతున్నాను. ఇది ఎలా అంటే ఇది డెకరేషన్ అనమాట. ఇంట్లో ఎక్కడైనా కట్టుకున్న, ఇంట్లో ఎక్కడైనా మధ్యలో వేలాడితే షోగా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అది ఉంది కదా, నేను తయారు చేశాను అనమాట. దీని మధ్యలో ఇలా వేలాడితీస్తే చాలా బాగుంటుంది. ఇలా నేను చాలా డెకరేట్ చేస్తూ ఉంటాను, చాలా డెకరేట్ చేస్తూ ఉంటాను. అల్లికలు అన్నీ నేను నేర్చుకున్నాను అనమాట, నాకు వచ్చు. సో ఈరోజు నేనైతే ఒక వీడియో రూపంలో ఇది కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చూడండి, ఇంట్లో ఉన్న లేడీస్ ఈజీగా నేర్చుకోవచ్చు. దీనికి ఏమేమి మెటీరియల్ కావాలి అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, నేర్చుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ ద్వారా అడగచ్చు. నేను కామెంట్ సెక్షన్ ద్వారా మీకు డౌట్ని క్లియర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మధ్యలో వేలాడితీస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం వెళ్దామా వీడియోలోకి? దీనికి ఏమేమి కావాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? కావాలి. తర్వాత చూడండి, ఒక పెద్ద నిడిల్ కావాలి. చూడండి, దారంతో నేను తీసుకున్నాను పెద్ద నిడిల్. చూడండి, ఇలా కొన్ని చెమ్కీలు తీసుకున్నాను. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా చెమ్కీలు ఇవి. ఇంకొక వెరైటీ చెమ్కీ కూడా తీసుకున్నాను, గోల్డ్. ఇది గోల్డ్ చెమ్కీ. ఇవి వచ్చేసి సల్లి అంటారండి. ఇవి సల్లీస్ అంటారు వీటిని. ఇవి కూడా నేను తీసుకున్నాను. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ గుండు పిన్నులు తీసుకున్నాను. ఇలా మన ఇష్టం అనమాట. ఒక బాల్కి ఎన్ని గుండు పిన్నులు తీసుకోవాలనేది మన ఇష్టము. చూసుకోండి, నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను గుండు పిన్నులు. ఇది వచ్చేసి లాస్ట్ అండి. ఈ పూసలు తీసుకున్నాను, గోల్డ్ ప్లస్ వైట్ పూసలు తీసుకున్నాను, పెద్ద పెద్దవి. మనకి కుచ్చితే ఈజీగా వెళ్ళిపోవాలన్నమాట. అందుకని ఇలా పెద్ద పెద్ద పూసలు నేను తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కుచ్చితే ఈజీగా వెళ్ళిపోయే విధంగా ఉండాలి. ఇవి మనకన్నీ ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి. మీరు కావాలంటే కలెక్ట్ చేసుకోవచ్చు. పూసలు కాకపోతే ఇంకేవైనా సరే డిఫరెంట్గా చేసుకోవచ్చు. నేనైతే దీనికోసం ఈ పూసలు తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా మెటీరియల్ని కలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనము బాల్కి ఇలా హోల్డ్ చేసుకోవాలి సెంటర్ పాయింట్లో. చూస్తున్నారు కదా, సూదిని ఈ విధంగా మనం తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం సూదిని ఈ విధంగా తీసేసుకోవాలి. అంతే, బాల్ ఇలా వేలాడే విధంగా ఉండాలన్నమాట. బాల్ ఇలా వేలాడుతూ ఉండాలి ఎప్పుడు. నెక్స్ట్ గుండు పిన్నుని తీసుకొని ఇలా మనం పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగే ఒక సల్లి తీసుకొని ఇలా ఎక్కించుకోవాలి. ఈ గోల్డ్వి టోపీస్ అంటారండి వీటిని. చూడండి, వీటిని కూడా ఇలా తీసేసుకోవాలన్నమాట. మనం ఇలా కలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా అన్నీ ఒక్కొక్కటిగా కుచ్చేసుకున్నాము మనము. ఇలా ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని మనం ఇలా ఒక్కొక్కటి ఇలా కుట్టాలి. బాల్కి ఇలా కుచ్చాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గ్యాప్ చూసుకుంటూ కుచ్చాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా ఇలా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే, గ్యాప్ చూసుకుంటూ. కింద మనకి ఎల్లో కలర్ అనేది కనపడకుండా ఫుల్ఫిల్ చేసుకుంటూ మనం గోల్డ్ తీసుకున్నాం కదా చెమ్కి,
ఆ చెంకిని కవర్ చేసుకుంటూ ఇలా కొట్టుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇంకా ఇలా చేసేస్తున్నాను. అన్నీ మనం ఇలా కొట్టేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. బాల్ని చూస్తున్నారా, కనిపిస్తుందా? బాగుందా బాల్? ఇంకా ఇది కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది బాల్, తయారైపోయింది ఆల్మోస్ట్ మనకి. ఇది మనము డెకరేట్గా ఏదైనా మంచి తయారు చేసుకున్నప్పుడు దాని మధ్యలో ఇది వేలాడితేస్తే చాలా బాగుంటుంది. సో ఇలా నేను తయారు చేశాను అన్నమాట బాల్ని. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన మ్యాజిక్ బాల్ అయిపోయింది. ఇలా నేను తయారు చేశాను. చూడండి, నచ్చితే కామెంట్ తెలియచేయండి ఫ్రెండ్స్. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది మ్యాజిక్ బాల్? చిన్న కామెంట్ తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.